నమస్తే. రాష్ట్ర ప్రభుత్వము ఫీజు బకాయిలు చెల్లించబోవడం కాకుండా ఇటు ఫీజులు పెంచుకుంటూ పోతా ఉన్నది. ఒకవైపేమో 5,000 కోట్లు పెట్టి మూసీ సుందరగర్ పేరిట గాంధీ సరోవర్ అని చెప్పేసి ఓ ప్రాజెక్ట్ చేపడతా ఉన్నారు. ఓ దిక్కు డబ్బులు లేవనుకుంటేనే అప్పు తీసుకొచ్చి సుందరీకరణ పేరిట దానికి బడ్జెట్ పెడతా ఉన్నారు తప్పించి ఇటు విద్యార్థుల ఫీజులు కానీ స్కాలర్షిప్లు కానీ ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి. 10,000 కోట్ల పైసలుగా పెండింగ్లు ఉన్నాయి. ఇప్పటికీ చెల్లించట్లేదు. ఓ దిక్కు ధర్నాలు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వము దాని మీద స్పందించట్లేదు. మాట్లాడదాం. మనతో పాటు బీసీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ విక్రమ్ గౌడ్ ఉన్నాము. నమస్తే అన్న. నమస్తే. సో ఏం చెప్తారు? ఒకవైపు ఏమో ప్రాజెక్టు చేపట్టుకుని పోతాను, మెస్సీకి ఏమో 200 కోట్లు ఫ్యూచర్ సిటీ అని దాని పేరు మీద, ఇటు ఉమెన్స్ పోటీలో ఒకటి పెట్టారు, ఇప్పుడు సుందరీకరణ పేరిట. అంటే వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థి స్కాలర్షిప్లు కానీ రీఎంబర్స్మెంట్ కానీ ఎందుకు చెల్లించలేకపోతుంది అంటే ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఏదైతే 7,600 కోట్లు పెండింగ్ బకాయిలు, అదేవిధంగా అనేక విద్యార్థుల యొక్క విద్యకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. దానికేమో మీరు అన్నట్టు ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించడం కానీ ఇవ్వడం కానీ లేదు. ఎందుకనలా ఎటువంటి కమిషన్లు ఇవ్వరు. పేద వర్గాల పిల్లలకు సంబంధించిన చదువులు ఉన్నతంగా ఎదుగుతారు. రేపు పొద్దున తెలంగాణలో ఓ భవిష్యత్తు బాగుంటుంది. బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే విద్యార్థుల యొక్క చదువుతోని, వారికి ఉద్యోగ సాధనతోని బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారికి బంగారు తెలంగాణ నిర్మాణం కావద్దని, అదేవిధంగా పేద వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకోవద్దని బలంగా సంకల్పం ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు గాంధీ సరోవర్, గాంధీ యొక్క మునిమన్మడైనటువంటి వ్యక్తే దయచేసి మా తాత బొమ్మ పెట్టకుర్రి, పేదలను హింసించి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం మా తాత ఆత్మ శాంతించదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మీ అందరం మనం ప్రత్యక్షంగా పరోక్షంగా పేపర్ల ద్వారా మీడియా ద్వారా చూసాం. అంటే వారి గాంధీ యొక్క మునిమన్మడే అంత అలా స్టేట్మెంట్ ఇచ్చిందంటే పేద ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నట్టునా? మహాత్మా గాంధీ ఎక్కడైనా పేదలను నిలగొట్టి ఇల్లులు కూలగొట్టి అవసరం లేని దగ్గర ఖర్చులు పెట్టమని చెప్పాడా? అదేవిధంగా ఈయన యొక్క గొప్పల కోసం కాంగ్రెస్ అధిష్టానంలో కొంతమంది అధిష్టానాన్ని మెప్పు కోసం ఇలా చేయడం 5,000 కోట్లు అంటే ఎంత వేపరపాటి అంటే వీళ్ళు 7,500 కోట్లు ఇస్తేనేమో 23 లక్షల మంది విద్యార్థులు బాగుపడతారు. 5,000 కోట్లుతో ఖర్చు పెడితేనేమో దాదాపు 2-3 వేల మంది రోడ్ల మీద పడతారు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. మీకు సుందరీకరణ ఎప్పుడు చేసుకోవాలి? రాష్ట్రంలో బడ్జెట్ ఉత్పత్తి చేసి ఎక్కువ బడ్జెట్ ఎక్కడ కూడా ఏ సమస్య లేనప్పుడు నువ్వు సుందరీకరణ చేసుకో, మోడర్నైజేషన్ చేసుకో. ఇంకోటి వాడోడో ఫుట్బాల్ మ్యాచ్ వాడు మెస్సి వస్తే వాడిని 150 కోట్లు ఖర్చు పెట్టి దానివల్ల ఏమనుకని ఉపయోగం ఉందా? ఇక్కడ తెలంగాణలో అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు. వారికి ఎప్పుడైనా మీ యొక్క ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం ఉందా? అంతర్జాతీయ జాతీయ లెవెల్లో పోయే అవకాశాలు ఉన్ని స్పాన్సర్స్ లేక రోడ్ల మీద తిరుగుతారు. వాళ్ళకి ఎప్పుడైనా మీరు స్పాన్సర్ చేశారా? యూనివర్సిటీలలో అత్యంత నైపుణ్యం గల క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైనా బైక్ని తీశారా? అది లేదు. ఆడోడో వచ్చి వాడు అటుదన్నే ఇటుదన్నే 150 కోట్లు గంగలా పోసిపోయాయి. తర్వాత ఫ్యూచర్ సిటీ పేరుతో నేను ఏమంటున్నా అంటే పిల్లలు చదువురాంది, పిల్లలు చదువుకోంది, రేపు భావితరాలు ఎట్లా బాగుపడతాయి? 4 కోట్ల జనాభాలో దాదాపు 93 లక్షల మంది విద్యార్థులే ఉన్నారు, కేజీ నుండి పీజీ దాకా. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే మన ఆదాబ్ టీవీ ద్వారా చెప్పదలుచుకున్న ప్రతి పేరెంటు ఇంట్లో నిద్రపోలేకపోతుండు. ఎల్కేజీ పిల్లవానికి ₹1,00,000 ఫీజులు, ఇంజనీరింగ్ పిల్లవానికి ₹1,00,000 ఫీజులు. మెడిసిన్ అనేది మనం చదవలేము. రాష్ట్రంలో విపత్తు వచ్చినప్పుడు డాక్టర్లే లేరు మనకి. ఎందుకంటే నువ్వు చదివిపోయినప్పుడు డాక్టర్లు ఎటుకెళ్ళి తయారవుతారు? రేవంత్ రెడ్డి గారు యొక్క విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని పేద విద్యార్థులకు ఒక శాపంగా మారింది తప్ప వారికి నాణ్యమైన, ఇప్పుడు చూసుకుంటే గురుకులాలలో నాణ్యమైన భోజనం లేదు, నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన బిల్డింగులు లేవు. సంక్షేమ హాస్టల్ బిల్డింగులు చూస్తే పాత బూతు బంగ్లాలాగా తయారైనాయి. ఎక్కడ కూడా ఇరుకిరుకు గదులు, ఎక్కడ కూడా మంచి గాలి రాదు, వాళ్ళకు వెంటిలేషన్ లేదు. మీరు ఈ టీవీ ఛానల్ తీసుకపోయి రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లలో బొర్రి దానంత దుర్భరమైన జీవితం పిల్లలు గడుపుతలేరు. అంటే పేద వర్గాల్లో పుట్టడమే వాళ్ళ తప్ప, పేదరికంలో బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా, అగ్రవర్ణ పేదలుగా పుట్టడమే వాళ్ళ తప్ప. నువ్వు ప్రభుత్వంలో నీ మనమడు కూడా గట్లనే ఉంటుండా? నేను ఇప్పుడు గతంలో నువ్వు అనేక మార్లు అన్నావు, కేసీఆర్ నీ మనమని తీసుకొచ్చి హాస్టల్లో చదివి హాస్టల్ తిండి పెట్టి నీకు తెలుస్తాను. మళ్ళీ ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏం మారింది? రాష్ట్ర ప్రజలు అందుకే కదా నువ్వేదో చేస్తావు, ఏదో మంచి చేస్తావని నిన్ను ఈరోజు బీసీలు అంతా నమ్మిరు. కామారెడ్డి డిక్లరేషన్లో స్వయంగా వీళ్ళే చెప్పారు. ఏమన్నారు? మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తాం, గ్రీన్ ఛానల్ పెట్టి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేము
గ్రీన్ ఛానల్ ద్వారా బకాయిలు ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చారు గ్రీన్ ఛానల్ ద్వారా బకాయిలు? ఎక్కడ కూడా మీరు బడ్జెట్లో గత బడ్జెట్ 3,04,976 కోట్లు అయితే మీరు కేటాయించింది విద్యాశాఖ కేలి 21 కోట్లే. ఆ 21,000 కోట్లలో కూడా మీరు బిల్డింగ్ రెంట్లు జీతాలు పోగా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వ కాలేజీలు పెరగాలన్నా తగ్గుతాయా? మొత్తం 26,000 ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు ఉంటే దాదాపు 62,000 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే మొత్తం 100%లో 25% మాత్రమే ప్రభుత్వం స్కూళ్ళలో చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో టాయిలెట్లు లేకుండా ఇంకా ఈరోజు టిల్ ఆన్ డేట్ 2026లో ప్రభుత్వ స్కూళ్ళలో టాయిలెట్లు ఉన్నాయి, లైబ్రరీలు ఉన్నాయి, ప్రయోగశాలలు ఉన్నాయి. పిల్లగాడు ఎదుగుతాడు? ఎట్లా ఎదుగుతాడు? ఆగ్నూరి మురళి సార్ అంటే ఆయన మేము ఎంతో గొప్ప ఊహించుకున్నాం. ఆయన నిన్నగాక మొన్న ఒక కమిషన్ ఇచ్చిండు, నివేదిక ఇచ్చిండు. ఆయన ఎంత సిగ్గుచేట అంటే ఎంసెట్ రద్దు చేయాలి. ఆ కమిషన్ ఎందుకు రాసిండో, ఆ పుస్తకం ఎవరు రాసిండో తెలియదని ఒకసారి ఆ పుస్తకం చదివితే పేద విద్యార్థులకు ఏ విధంగా చదువును అందియవచ్చు, పేద విద్యార్థులకు కాంపిటేటివ్ స్పిరిట్ ఎట్లా నింపొచ్చు, పేద విద్యార్థులకు వైద్య విద్య కానీ, న్యాయ విద్య కానీ, లేకపోతే ఇంజనీరింగ్ విద్య కానీ ఏ విధంగా అందించవచ్చు అనే మార్గాలు ఎక్కడ కూడా లేకుండా, కార్పొరేట్ భూతాన్ని ఎట్లా తరిమి కొట్టాలనో చెప్పకుండా కేవలం ఏదో రాసుకుంటూ పోయారు. అది ఎంతో దుర్మార్గం అని చెప్పి నేను మన టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. వెంటనే ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి. అదేవిధంగా నాణ్యమైన ప్రతి పేదవాడికి, ఎందుకంటే అంబేద్కర్ గారు కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పులే గారు కావచ్చు, అనేక మంది పెద్దలు, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు కూడా చదువు ఒకటే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా పేదరికం నిర్మూలన కాదు. ఓ చదువు ఒకటి అంటే వాడు రేపు పొద్దున ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, ఒక జూనియర్ అసిస్టెంట్ అయినా, లేదా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ అయినా, రేపు టీచర్ అయినా, కలెక్టర్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, రాష్ట్రంలో నీకు ఈ పేదరిక నిర్మూలన పరిష్కారం కావాలంటే వాడు చదువుకోవాలి. నువ్వు చేయాల్సిన చదువు ఇవ్వకుండా చదువు అనేది ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. నువ్వు ఆ హక్కును కూడా దూరం చేసుకుంటూ కార్పొరేట్ కబంధాల కింద పేద ప్రజలను అణచివేస్తా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. 70,000 కోట్లు వారి యొక్క మంత్రివర్గంలో ఉన్న వారికి కాంట్రాక్టర్లకు కట్టబెట్టిండు. పొంగులేరు శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్ 75,000 కోట్లు ఇచ్చిండు. అందులోకెళ్ళి 7,500 కోట్లు ఇస్తే అయిపోతుండగా ఈరోజు మనం చూసుకుంటే సిరిసిల్లలో ఒక పద్మశాలి కుటుంబానికి చెందిన వ్యక్తి, ఓ పిల్లోడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టలేదని చెప్పి అందరం కూడా అవమానిస్తే పోయి సూసైడ్ చేసుకున్నాం. వరంగల్లో అమ్మాయి 10,200 కోసం చనిపోయిందండి. అంటే వీరు విలాసంగా హెలికాప్టర్లలో తిరగాలి, విలాసమైన కార్లలో తిరగాలి, ల్యాండ్ క్రూజర్లలో తిరగాలి, కానీ పేద పిల్లలు మాత్రం 10,000 ఫీజు కట్టలేక, సర్టిఫికెట్లు ఇవ్వక, హాల్ టికెట్ ఇవ్వక సావాలనా? ఈ 22 మంది కూడా ప్రభుత్వ హత్యలు కావా? వీళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా అని ఇన్వాల్వ్ అయినట్టే కదా. నీ చేతులు ఉండి నువ్వు ఎందుకు చేయలే? 2.5 సంవత్సరాల నుంచి నువ్వు గడ్డి వీక్తురా ఇల్లేమన్నా? గత ప్రభుత్వం గత ప్రభుత్వం బకాయిలు నేను ఇయ్యన్నావు, మళ్ళీ 2.5 సంవత్సరాల బకాయిలన్నా నువ్వు ఇవ్వాలి కదా. అంటే కేవలం వాని మీద వీని మీద వాడు చెప్పి కాలయాపన చేస్తారు. గత ప్రభుత్వం కట్టిన సెక్రటరీ కావాలి, గత ప్రభుత్వంలో వాడిన కార్లు కావాలి, గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న జీతాలు మీకు కావాలి, గత ప్రభుత్వంలో వాడిన ప్రజాభవన్లు మీకు కావాలి. కానీ గత ప్రభుత్వంలో బకాయిలు మేము ఇవ్వమంటే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బకాయిలు వేరే ట్యాక్సులు మీరు తీసుకోలేదా? నేనేమంటుందంటే శశబిషలకు పోయి అబద్ధాలు చెప్పి ఆడంబరాల ముచ్చట్లు చెప్పకుండా మీరు పిల్లల ఫీజులు ఇవ్వండి. ఈ పిల్లల ఫీజులు మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ 15న జరిగే బీసీ విద్యార్థుల పోరు దీక్ష తర్వాత ఖచ్చితంగా మీ పడతాం. అసెంబ్లీలో మీరు బడ్జెట్ ప్రవేశపెట్టే కన్నా ముందే ఖచ్చితంగా పూర్తి స్థాయి ఫీజులు చెల్లించాలి గ్రీన్ ఛానల్ ద్వారా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కనీసం 117 కాన్స్టిట్యున్సీలలో ఒక 10 కాన్స్టిట్యున్సీలన్నా కట్టండి, సొంత భవనాలు కట్టండి. లగ్జరీ వాళ్ళు పిల్లలు చదువుకోవాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ కావాలి. కానీ వాడు ఇరుకు గదులల్లో బల్లులు వాడుతుంటే, గీజర్లు లేక, మంచాలు లేక, నల్లిలు కుడుతుంటే, అంటే మీ పిల్లలు ఆ పరిస్థితులు ఉంటే మీకు ఎంత బాధేస్తుందో మీరు చూడాలి. ఎందుకంటే 23 లక్షల మంది పిల్లల యొక్క ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేయాలి. మెజారిటీ ప్రజల యొక్క హక్కుల కోసం ప్రభుత్వం పనిచేసినప్పుడు అది ప్రజాప్రభుత్వం అయితే తప్ప ఈరోజు పనిచేస్తుందంతా ధన ప్రభుత్వం, కాంట్రాక్టుల ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వంగా మీరు పోవద్దని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు వెంటనే ఈ ఫీజు రియంబర్మెంట్ స్కీము ఏదైతుందో దాన్ని రిలీజ్ చేయాలి. అదేవిధంగా దుర్మార్గపు చర్య ఉంది రాష్ట్రంలో. 35,000 పిల్లల ఇంజనీరింగ్ విద్యకు కామన్ ఫీజు 45,000 చేసింది ప్రభుత్వం, కానీ బీసీ పిల్లలకు 35,000 ఇస్తుంది. ఇంకా 10,000 ర్యాంకు నిబద్ధత అని ఒక దుర్మార్గమైన చర్య తీసుకొచ్చి, ఒకవేళ ఒక అమ్మాయి రజక కులానికి సంబంధించిన అమ్మాయికి 10,003 ర్యాంక్ వస్తే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో సీట్ వస్తే 2,30,000 కట్టలేక వెనుకకు వచ్చేసింది. అంటే ఓ కుటుంబాన్ని నువ్వు బాయిలో నూకేసినట్టే కదా. ఓ పిల్ల రేపు ఆ అమ్మాయి ఇంజనీర్ అవుతుండనో, లేకపోతే ఓ పైలట్ అవుతున్నో, గొప్ప చదువుకుంటే ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతున్నో, ఓ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసినట్టే కదా మంచి కాలేజీలో సీట్ పోతే. అందుకే నేను ఏమంటుందంటే అందరి విద్యార్థులకు ఉన్నట్టే బీసీ విద్యార్థులకు కూడా 10,000 ర్యాంకు నిబద్ధత ఎత్తేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా
పూర్తి స్థాయిలో ప్రభుత్వం విద్యార్థుల పట్ల పేదల పట్ల ఉండాలి. లేని పక్షంలో మాత్రం తిరగబడతారు. మళ్ళీ జీవితంలోనూ ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి విద్యార్థులతో పెట్టుకుంటే బెర్లిన్ గోడలే కూలినాయి. విద్యార్థులతో పెట్టుకుంటే మంచి మంచి నిద్రమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వమే కూలిపోయింది. కాబట్టి విద్యార్థుల జోలికి రాకుండా మీరు ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో డిసిషన్ తీసుకొని పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలు వెంబడే ఇచ్చేయాలి. మీరు గాంధీ సరోవరు లేకపోతే ఇంకో సరోవరు మీరు ఎంట్రీగా ఉన్న రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తాను మీరు సొంతంగా పైసలు తీసుకొని వేయరు, లేదా పిల్లల ఫీజులైనా కట్టరు సొంత పైసలు తీసుకొని. మీరు చరిత్రలో ఉంటారు తప్ప చరిత్ర హీనులుగా ఉండాలో చరిత్ర హీరోలుగా ఉండాలో మీరే నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి స్వయంగా తన శాఖ దగ్గర పెట్టుకున్నాడు, హోంశాఖ కానీ మీ ప్రధానమైన విద్యాశాఖగా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా దగ్గర పెట్టుకున్నాను. స్వయంగా విద్యా కమిషన్ చైర్మన్ కూడా విద్యాశాఖ తనకు ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి తన దగ్గర పెట్టుకొని దాన్ని చేయాలనుకున్న కాబట్టి అలా పెట్టుకొని మార్పులు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి తను కూడా చెప్తా ఉన్నాడు విద్యా కమిషన్ చైర్మన్. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్లు పాడుబడిన బిల్డింగ్లు ఇంకా అవుతున్నాయి. దీంట్లో భాగంగానే ఈ పాలసీలో భాగంగానే ఇవన్నీ ఉండబోతా ఉన్నాయి. ఇంకా ఏ విధంగా అయితే మేము ఒక ఆరుట్ల ఒక జగిత్యాల డిస్ట్రిక్ట్ దగ్గర అయితే మనం అక్కడికి స్కూల్ ఏదైతే డెవలప్మెంట్ చేశామో దాని ప్రకారం డిజిటల్ ఎల్కేజీలో డెవలప్మెంట్ చేస్తే దాన్ని పునాది పడుతుంది కాబట్టి దాని నుంచి మేము దీంట్లో పాలసీ చేసినామని చెప్పేసి బిల్డింగ్లు దీని ప్రభుత్వం కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు వీళ్ళు ఎట్లున్నాయంటే అన్నీ ఒకడట ఒక మంత్రి దగ్గరికి ఓ వ్యక్తి పోయిండట, ఏమని పలానాలు మీ శాఖలంతా అవినీతి చేస్తున్నాయా, ఈ అవినీతిని నిర్మూలించాలి అని చెప్పి మీడియాకి అందరికీ పత్రిక చూపించి లోపలికి పోయిండట. అటెండర్ గారు లోపలికి పోనిస్తాడు, వానికి 500 లంచం ఇచ్చేదానికి లంచగుండి తన మాపాలన్నోనికి కూడా మళ్ళీ లంచం ఇచ్చేదాకా లోపలికి పోయి అన్నట్టు ఈ అన్ని అబద్ధాలు అభూత కల్పనలు ప్రజలకు చూపిద్దాం అనుకుంటున్నారు. 2.5 సంవత్సరాలు మీరు వచ్చారు, 2 సార్లు ఎంసెట్ నిర్వహించారు. ఎక్కడన్నా అవినీతి తగ్గిందా? ఇంజనీరింగ్ కాలేజీలో బి కేటగిరీ సీట్లు ఇష్టం వచ్చినట్టు చేపల మార్కెట్లో అమ్మినట్టు అమ్ముతారు. ఒక సీటు ఒక ఎంసెట్ రాసి క్వాలిఫై అయినోడు కూడా బి కేటగిరీ అప్లై చేసుకుంటే మన ర్యాంకు నిబంధనల ప్రకారం ఇవ్వాలి. మినిమం ఎంసెట్ క్వాలిఫై కానోనికి సీట్లు ఇస్తారు కదా. అంటే విచ్చలవిడిగా 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు నీకు తెలియకుండా తీసుకుంటారు డొనేషన్లు. అంటే ఒక పేద పిల్లగాడు చదవకుండా విచ్చలవిడి డొనేషన్లు తీసుకుంటారు కదా. నీ ప్రభుత్వం ఏడ కంట్రోల్ చేసినావు? ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్కు లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుని ఏడ కంట్రోల్ చేసినావు? ఓ ఫీజు నియంత్రణ చట్టాన్ని ఎందుకు తీసుకోలేదు? 2017లో తిరుపతిరావు కమిషన్ వేసారు. తిరుపతిరావు కమిషన్ నివేదిక ఎటుపోయింది? టిలాన్ డేట్ కూడా కొత్త కమిషన్. ఇప్పుడు ఏంది? కేశవరావు గారి కమిషన్ నడుస్తుంది, ఆకునూరు మురళీ గారి కమిషన్ నడుస్తుంది. ఎటుపోయినాయి ఇవన్నీ? ఖచ్చితంగా మీరు ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఓ ఫీజును అంటే ఒక ఫిక్సేషన్ ఆఫ్ ఫీజు ఉండాలి. ఈరోజు జెండు బామ్ కొన్నా, ₹1 ఆయింట్మెంట్ కొన్నా, ఆశా చాక్లెట్ కొన్నా దాని ఎంఆర్పి ఉంటుంది. ఈ రాష్ట్రంలో చదువుకి ఎందుకు ఎంఆర్పి లేదండి? అంటే ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు దోసుకోవచ్చా? వైద్య రంగంలో ఎందుకు లేదండి? ప్రతి ఒక్కరిని వైద్యాన్ని ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు బయట కంట్రీలలో చూసుకుంటే విద్యా వైద్యమే ప్రధానం కదా. ఈ రెండును నువ్వు గాలికి వదిలేసి నేను నా విద్యాశాఖని నా దగ్గర పెట్టుకున్నా, విద్యాశాఖని నీ దగ్గర పెట్టుకుని అన్యాయం చేస్తున్నావు. ఇక్కడ ఉన్న 90 లక్షల మంది పిల్లలు సఫర్ అవుతుర్రు. 2014 నుంచి 18 2 టర్ములు వాళ్ళు చేశారు. తర్వాత మీరు వచ్చినాక విద్యా వ్యవస్థ ఎక్కడ మెరుగుపడ్డది? పేద పిల్లలకు ఎక్కడ అవకాశాలు వచ్చాయి? ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో ఆ ప్రభుత్వం గందరగోళం చేసిపోతే నువ్వు దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నావా? విచ్చలవిడి కోర్సులు ఇప్పుడు కొత్త కోర్సులు ఇస్తున్నారు మళ్ళీ ఇంజనీరింగ్. అంటే లంచాలు ఎవడైతే హైయర్ ఎడ్యుకేషన్కు మూటలు మోస్తాడో, ఎవడైతే ఏ కాలేజీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలే కాలేజీలు, ఇంతకుముందేమో మంచి వాళ్ళు వచ్చేది, ఇప్పుడు దుర్మార్గులు విద్యా వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి విద్యా వ్యాపారం చేస్తూ పేద వర్గాల యొక్క కళ్ళకు కూడా ఈ ఉన్నత విద్య అందకుండా చేద్దామనే వీరి లక్ష్యం. కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతోని ఈ ఇంజనీరింగ్ గొప్ప కాలేజీలో ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పటివరకు నువ్వు చేసిన కంట్రోల్ ఏంది? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదైనా ఫీజు కంట్రోల్ అయిందా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదైనా కోర్సులు కంట్రోల్ అయిందా? రేవంత్ రెడ్డి వచ్చినాక బి కేటగిరీ, ఇప్పుడు నీట్ ఎట్లయితే నీట్ క్వాలిఫై అయినోడే డాక్టర్ కావాలో, ఎంసెట్ క్వాలిఫై అయినోడే ఇంజనీర్ ఎందుకు అయితే లేడు? నువ్వు బి కేటగిరీ దొంగ సీట్లు ఎందుకు అమ్ముతున్నావు? డొనేషన్లు దొంగ సీట్ల మీద బంద్ చేయొచ్చు గాను. అంటే ఇది బంద్ చేయరు. నీకు డిగ్రీలలో లూటియే. ఇప్పుడు చిన్న కాలేజీలు ఉంటాయండి, ఒక 6,000 7,000 చదివించే ఇంటర్ కాలేజీలు ఉన్నాయి, ఒక 15-20 చదివించే డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఫీజు రియంబర్మెంట్స్ దాకా చైర్మన్లు ఆత్మహత్య చేసుకుంటారు కదా. ఫీజు రియంబర్మెంట్స్ దాకా చిన్న చిత్క కాలేజీలు మూసిపోతే ఈ పేద వర్గాల పిల్లలు ఏడ చదవాలి? నారాయణ చైతన్య పోతే 2 లక్షలు, పెద్ద పెద్ద రిజోనెన్స్ లాంటి కాలేజీలో పోతే 3 లక్షలు కడతారా పేద వర్గాలు? ఈ 20,000 కట్టుకోనికే వాడి ఇంటికాడ పార్ట్ టైం జాబ్ చేస్తారు. అంటే వీళ్ళు మళ్ళీ ఈ బీసీలను ఎస్సీ ఎస్టీలను చదవనియొద్దు, మళ్ళీ బర్లకాడ గొర్రెలకాడ లేకపోతే పటేళ్ల చేన్ల కాడ ఉంచుదామని నా ప్రయత్నం. కాబట్టి మీకు నిజంగా అంకిత భావం ఉంటే, నిజంగా మీ లక్ష్యం పేద వర్గాలకు విద్య అందించాలంటే ఎంబడే ఫీజు రియంబర్మెంట్స్ రిలీజ్ చేయి. అదేవిధంగా ఆకునూరు మురళి గారు నిజంగా మీరు ఒక మానవత్వం ఉన్న వ్యక్తి అయితే, గతంలో మాట్లాడిన ఆకునూరు మురళి ఇప్పుడున్న ఆకునూరు మురళి ఒకటే అయితే మీరు ఫస్ట్ ఫీజు నియంత్రణ చట్టం తెండి.
ఇంజనీరింగ్ నుంచి ఎల్కేజీ నుంచి పీజీ దాకా, కేజీ నుంచి పీజీ దాకా అన్ని విద్యా సంస్థలకు గింతే ఫీజు తీసుకోవాలి, దీనికన్నా ఎక్కువ ఓటు తీసుకోవద్దు. మళ్ళీ ఇంకోటి అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ బ్యాన్ పెట్టండి. ఇష్టం వచ్చినట్టు గల్లీకి 10 స్కూల్స్ పెడతారు, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఎవరిస్తుండే పర్మిషన్లు అంటే మేనేజ్ చేసుకోవడం, కాలేజ్ పెట్టడం, మేనేజ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేటు ఎంత ప్రధానంగా వ్యాపారమో దానికి మించి విద్యా వైద్యాన్ని వ్యాపారం చేస్తారు. ఓ పేదోడు యశోద హాస్పిటల్కి పోతే 5 లక్షల బిల్లు, పేదోడు గాంధీకి పోతే మనకి ఎక్కడ కూడా వైద్యం అందదు. అంటే విద్యా వైద్యాన్ని ఎందుకు పూర్తి ఫ్రీ చేస్తారని మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీది ప్రజాప్రభుత్వం అయితే నువ్వు పూర్తి స్థాయిలో విద్యా వైద్యాన్ని ఉచితం చేయి. వేరే ఉచితాలు ఇవ్వనుకోద్దు, వేరే అడిగ కూడా అడుగుతలేరు కదా. కిలో బియ్యం ఇస్తున్నావు, 5 లక్షల యొక్క హాస్పిటల్ బిల్లు తీసుకుంటున్నావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధున్నా, ఈ ప్రజాప్రభుత్వానికి చిత్తశుద్ధున్నా, ఎంబరే విద్యను వైద్యాన్ని జాతీయం చేయండి. ముఖ్యంగా ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ ఇవ్వాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు బకాయిలు, మెస్ ఛార్జీలు, అదేవిధంగా బిల్డింగ్ భవనాలను మీరు మార్పు చేస్తేనే ప్రజలలో హీరో అవుతారు తప్ప లేకపోతే చరిత్రలో మీరు జీరోగానే మిగిలిపోతారు. ఇట్లనే అంటే పెండింగ్లు మొత్తం క్లియర్ చేసేదాకా ఈ విద్యా కమిషన్ అయితే మార్పులు ఇచ్చుకొచ్చాక ఇట్లా ఉంటుందా పోరాటం? అసలు విద్యా కమిషన్ రాసింది చిత్తు కాగితం అబ్బా, అది దేనికి పనిచేయని కాగితం అది. పేద విద్యార్థులకు విద్యలు అందించడం. ఆగ్నేయమూర్తి గారు మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి, సార్ మీరు అనేక మార్లు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మీరు మారుతారు కదా సార్, పేద వర్గాలకు విద్య అందాలి, ఇంగ్లీష్ విద్య అందాలని. ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు చేసింది ఏముంది సార్? మీరు మీ కమిషన్ నివేదికలో ఎక్కడైనా పేద వర్గాలకు ఉచిత విద్య అందించే మార్గాలు ఉన్నాయా? పేద వర్గాలు డాక్టర్ అయ్యే మార్గం ఉందా? పేద వర్గాలకు మంచి ఇంజనీర్ అయ్యే మార్గం ఉందా అని అడగాలి ఆయన. ఎందుకంటే ఆ నివేదికలు ఎక్కడ కూడా లేదు, అన్ని బూటకపు మాటలు, సైడ్ డైవర్షన్ తప్ప ఎక్కడ కూడా లేవు. కాబట్టి నిజమైన పేద వర్గాలకు విద్య పూర్తి స్థాయిలో అందే వరకు మా బీసీ విద్యార్థి సంఘంగా అనేక విద్యార్థి సంఘం మేము పోరాడుతూనే ఉంటాం. పేద ప్రజలకు విద్యా వైద్యం అందే వరకు పూర్తి స్థాయిలో జాతీయం చేసేదాకా మా పోరాటం లాగాయి. ఎంబడే యుద్ధ ప్రాతిపదికన ఈ 15 తారీఖు లోపే మీరు పూర్తి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పటికే పిల్లల కోర్సులు కంప్లీట్ అయిపోయి ఒక ఇంజనీరింగ్ బీటెక్ పిల్లవాడు ఉన్నాడు అనుకో, 1 కోర్స్ కంప్లీట్ అయింది, వాడు సర్టిఫికేట్ లేకపోతే ఏం చేస్తాడు? రేపు జాబ్ ఇవ్వకపోతే ఒక్కసారి పిల్లవాడికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందనుకో, వాడు అన్ఫిట్ కింద ఎక్కడ ఎవరు జాబ్ తీసుకోడు, మళ్ళీ ఫ్రెషర్ కన్నా తక్కువ జీతం వస్తుంది. వాడు మానసిక ఒత్తిడితోని రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, పేద వర్గాలకు చెందిన విద్యార్థులు అనేక మానసిక ఒత్తిడి గురవుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి కారణం ప్రభుత్వమే కదా. నువ్వు జీతం నెల తీసుకుంటాం వల్ల మీరెందుకు తీసుకుంటారు మళ్ళీ జీతాలు? ఈ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చినావు 70 లక్షల కోట్లు? ఇప్పుడు 1,00,000 కోట్లు ఎందుకు మూసికి పెడుతున్నావు? మూసికి పెడితే మోరిపాలే కదా. విద్యార్థులకు పెడితే రేపు దేశంలో గొప్పగా మన కీర్తి ఎగుతుంది కదా, తెలంగాణ పేరు తెలుస్తుంది కదా, దేశం అఖండ భారత్ అవుతుంది కదా, నీకు బంగారు తెలంగాణ అవుతుంది కదా. మోర్ల పోసే వాళ్ళ పైసలు ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇవ్వండి అని చెప్పి నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ విక్రమ్ గౌడ్తో. థ్యాంక్ యూ.